ఏం పేరు బాబాయ్? నా పేరు నరసింహ. నరసింహ. రేపు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కదా, ఎట్లా ఉంది ప్రభుత్వ పాలన? ఏం బాగుందన్న, రేవంత్ రెడ్డి వస్తే కవర్ దారే నుంచి ఇక ఎందుకు అంత మాట అన్నారు? ఏం చేసిండు? బోర్లు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి. ఆయన వచ్చాక ఉన్న కాలం పోయింది. ప్రజలందరూ బిక్కు బిక్కు అని వేడుసేది తప్ప కళ్ళల్లో నీళ్ళు తప్ప ఏం కనపడతలేదు జనంలలో. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత ఉద్యోగం, చెరువులు ఎట్లా ఉన్నాయి. అసలు ఒక్క రైతు నైట్ బోర్ కాడికి పోకపోయేది. ఇవాళ కర్రలు పట్టుకొని బ్యాటర్లు పట్టుకొని పోయినా పొలం బారే పరిస్థితి లేదు. ఆత్మహత్యలు కూడా అవుతున్నాయి. వెనకటి రోజులు వచ్చినాయి. కేసీఆర్ ఫస్ట్ చెప్పిన మీటింగ్లలో మళ్ళీ మీకు వెనక రోజులు వస్తాయి, కర్ర పట్టుకొని బ్యాటరీ పట్టుకొని బోర్ కాడికి పోవాలని. ఇప్పుడు అందరూ అదే పని అయిపోయింది ఈ కాంగ్రెస్ రాగానే. వచ్చిందంటే ఈ కాంగ్రెస్ పాలన వచ్చినందుకే కరువు. ఈయన వచ్చిండు, కరువు వచ్చేసింది. అంటే పెట్టుకొని వచ్చిండు కదా. మరి అంతకుముందు అయితే కరువు జనాలకు కనపడలే. రైతు మంచిగా నిద్రపోయిండు ఇంట్లో. 3 రోజులకు ఒకసారి బావి కాడిపోతే పొలం బారింది. ఇప్పుడు బారే పరిస్థితే లేదు. ఈ పెనమ్మూడు పోయి బోర్ కాడ పోయి పండే పరిస్థితి వచ్చింది. మరి కరెంటు ఇట్లా ఒక్క నిమిషం పోకపోయేది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇలా కరెంటు ఇట వచ్చుడు అడబూడు, ఇట వచ్చుడు అడబూడు. ఎన్నిసార్లు ఎన్ని పోతుంది? ఒక్క మడి వాడతలేదు. జనాలు ఏం పోతారు, రైతులు ఏం పోతారు? ఎందుకు ఇలాంటి పాలన ఉంటేది లేకుంటేది? ఇది ఒడ్లు పోతున్నాయి, ఏడబంతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎడబోయినాయి, ఇప్పుడు ఎడబంతున్నాయి. సగం పొలం ఎండిపోయా, ఈయన పోయినది ఏముందా? ఏది ఆనలు ఏం లేవు, ఆనలే లేవు. లేదు అది ఎక్కడో ఒక చోట. ఇక్కడ వర్షాలే లేవు. ఎప్పుడు పడుతుందని ఎదురు చూస్తా ఉన్నాం. వర్షమే వచ్చేట్లేదు. బోనస్ లేదు, ఏం లేదు, ఏది లేదు. కళ్ళలో నీళ్ళు తప్ప జనాలు బిక్కు బిక్కు అని ఎదురుస్తుంటే ఏడ్చేది ఒకటే తక్కువ ఉంది. ఏమైనా పిరి బస్సులో ఒకడు పెట్టిండుగా, ఇక తిరుగురు అని చెప్పిండు. ఇక గదే సరిపోతుంది. ఇక 6 గ్యారెంటీలు. ఇప్పుడు గ్యాస్ అన్నాడు, ఆ పైసలు ఏమైనా పడుతున్నాయా? మళ్ళా సచ్చినట్టు 1000 రూపాయలు 930 రూపాయలు కట్టాల్సిందే. గ్యాస్ తీసుకోవాల్సిందే. ఆయన ఏది అచ్చంగిచ్చిండని ఇంతే. ఇక ఏది చేసిండా? అరే ఫస్ట్ 2 లక్షలు మీరు తీసుకోపోరు అన్నాడు. ఏది అందరు తీసుకోపోన్నాడు. ఇక్కడ చేసింది కనపడుతుంది ఏమన్నాడు? వాళ్ళు ఇంతమందిలో ఎవరన్నా ఒకరు చెప్తారు కదా. ఏది అసలు అవి కూడా లేవు. అసలు రైతు బంధు ఏదో ఒక మామూలుగా వచ్చిన ఎకరం ఉన్నోనికి అరెకరం ఉన్నోనికి వేసినట్టుంది. ఇక మీద వాళ్ళకి ఎవరికి లేదు. ఇక ఎవరికి లేనే లేదు. ఇచ్చులేడా? ఎలా మార్పు ఏడొచ్చింది? ఏడొచ్చింది మార్పు? అసలు ఉన్న అంతా దొంగ మాటలు, దొంగ మార్పే వచ్చింది. నిజమైన మార్పే రాలే. ఇంకేం వస్తుంది? ఇప్పుడు కేసీఆర్ కన్నా ఇంకా మంచిగా చేస్తాడని జనాలు ఎదురు చూసారు. ఏది అది అట్లనే చేయడం లేదు కదా. మరి ఇంకేం లాభం? ఇసొంటి వాళ్ళు వస్తే రాకుంటేంది అంతే. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రచార యాత్ర జరుగుతుంది. కేసీఆర్ బయటకు వస్తుండు. కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్ నుంచి ముఖ్య నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముసలోడు బయటకు వస్తుండు, కట్టెపట్టుకొని బయటకు వస్తుండు అని చెప్పి మాట్లాడుతుండే. ఏం చెప్తారు? ముసలోడు ఏడ ఉంటేది పులిపులే. కట్టెపట్టుకొని వస్తుంది, కుంటుకుంటూ వస్తుంది. మొత్తం కాలు లేకున్నా అది ఆ జనం బలం, పులి బలం పులికే ఉంటుంది. అంతే. కోమటిరెడ్డి మాట్లాడినంత మాత్రం ఆగుతారా జనం? అంతే. మరి సర్కారు కూర్చే ఓడు లేడు, బట్టలిప్పి కొడతాం, బీర్ సీసా ఖాళీ, అవన్నీ అలా మాటలు తప్ప చేతలు ఉండవు. కేసీఆర్ అవసరమైతే ప్రాణాలను ఇస్తాడు జనం కోసం. వాళ్ళు ఇస్తారా? ఇయ్యరు. అంతే. అలా అంతే ఉంటుంది. అంతే. ఇంత సాధించి ఈ తెలంగాణ తీసుకొచ్చి ఇంత జనాలకు, ఇంత ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు అంత ఇంతో కొంచెం సాయం అందింది కేసీఆర్ ఉంటే. ఇప్పుడు వీళ్ళ సాయం ఏమీ అందట్లేదు, ఏది కనపడతలేదు. ఇంకా మరి ఇంతకన్నా ఏం కావాలి జనాలకి? ఇదే కేసీఆర్ రావాల్సిందే. ఆయన వస్తేనే మళ్ళా జనాలకు మంచి జరుగుతుంది. 1-2 సీట్లు కూడా రావు బీఆర్ఎస్ అంటారు. రేపు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ ఎలక్షన్లో తెలుస్తుంది కదా. వాళ్ళు మాటలు అన్నంత మాత్రం అవుతుందా? మరి అదంతా జరగని పని. అదంతా జరగని పని. ఇక అవన్నీ ఇస్తూనే ఉంటారు కానీ అదంతా ఏం అయితేనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. మంచి ప్రజలకు మంచి సేవ చేసే మనకు నాయకుడు కావాలి. అది కావాలి కదా. మరి వీళ్ళు మాటలతో కావాలని ఏదో వాళ్ళు ఇరికిచ్చి ఏదో అలా నూకి ఏదో మాయమాటలు చెప్తారు. రేపు వీళ్ళు కూడా పోతారు. టైం వచ్చినప్పుడు వాళ్ళైనా పోతారు. అంతే. ఏముందా? అది అంతే.
ఆ, మొత్తానికి ఎట్లా ఉండబోతున్నాను పార్లమెంట్ ఎన్నికలు? పార్లమెంట్ ఎన్నికలు కేసీఆరే వస్తాడు, బీఆర్ఎస్ఏ వస్తుంది. అసలు అదే రావాలని జనాలందరూ ఎదురు చూస్తారు, అదే కోరుకుంటారు. 14 సీట్ల పైకి వస్తాయట కాంగ్రెస్ పార్టీకి. ఇక మాటలుగా చూడకపోయినా రేపు చూస్తాం కదా. ఆ, రేపు చూడాలంటారా? మరి రేపు చూస్తాం కదా. అదంతా ఏం జరగదు, మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది, మళ్ళీ అదే వెళ్తుంది. జనాలు కూడా ఉత్సవంగా అదే ఉంటుంది. అంతే. అదే ఎదురు చూస్తున్నాం జనాలందరూ.